మంచి ఆహారం మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక డిఫరెంట్ రైతా చూడబోతున్నామండి. అదే కాంబినేషన్ తో తెలుసా, చెన్నా అండ్ ఆలూతో చెన్నా ఆలూ రైతా. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో చెన్నా ఆలూ రైతా చేయబోతున్నారు. అవునండి. చెన్నా అండ్ ఆలూ కాంబినేషన్ లో రైతా చేసుకుంటూ ఉంటారా? చాలా తక్కువ, అంటే ఒక ఐటమ్తోనే చేసుకుంటారు, అయితే చెన్నాతో కానీ లేదా ఆలుతో. సో ఇక్కడ మనం ఈ రెండింటి కాంబినేషన్లో చేస్తాం. సో బాగుంటుంది అనుకుంటారు. చాలా బాగుంటుంది, అంటే పులావ్ వాటితో కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో చేసి చూపించాలి ఎలా తయారు చేసుకోవాలి. తప్పకుండా. ఓకే, మరి చెన్నా ఆలూ రైతాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చెన్నా ఆలూ రైతాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు అరకప్పు, ఉడికించిన బంగాళదుంప 1, పెరుగు 2 కప్పులు, ఉప్పు కారం తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, చాట్ మసాలా 1/2 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, టమాటా ముక్కలు కొద్దిగా. మరి ఇప్పుడు చెన్నా ఆలూ రైతా ఎలా తయారు చేసుకోవాలో అడిగి తెలుసుకుందామా? రాజు గారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం కాబూలీ శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. అలాగే ఉడికించిన బంగాళదుంపలు ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో ఆ రెండు రెడీగా ఉంచుకోవాలి. ఎస్. ఓకే. ఒక బౌల్లో పెరుగు తీసుకొని బాగా గిల్ల కొట్టుకోవాలి. ఓకే, చక్కగా పేస్ట్ లా కనిపించేటట్టు ఫైన్గా రావాలి, యా బాగుంటుంది. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. ఓకే. ఇందులో పచ్చిమిరపకాయలు ఏమైనా యాడ్ చేస్తున్నారా? లేదండి, లేదు. ఓకే. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. చాట్ మసాలా. వావ్. సో బాగా మిక్స్ చేయాలి. ఇది ఇదంతా బాగా మిక్స్ చేయాలా? అవునండి. ఓకే, మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. తప్పకుండా. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో చిట్కా. వెల్లుల్లిపాయల్ని ఎండబెట్టి పొడి చేసి అల్మరాల్లో వేస్తే బొద్దింకలు చేరకుండా ఉంటాయి. చిట్కా చూసారుగా? ఓ, నీట్గా ఓకే అండి. చూసారు. అవునండి. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఒక పూట ముందు నానబెట్టి ఉడికించిన శనగలు. ఎస్. ఓకే. కాబూలీ శనగలు అలాగే బంగాళదుంప ముక్కలు. ఓకే. ఇది పులావ్స్ లో అలా బాగుంటుంది కదండి కాంబినేషన్? చాలా బాగుంటుంది. ఎస్. అలాగే కొత్తిమీర, చాలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఓకే. రైతాలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, కానీ ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. డిఫరెంట్ అండ్ టేస్టీ కాంబినేషన్. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. అంటే ప్లేన్ రైస్ తిన్నా మనకు ఆ కాబూలీ శనగలు తర్వాత బంగాళదుంపలు మధ్య మధ్యలో తగులుతూ మంచి టేస్ట్గా వస్తుంది. సో ఎప్పుడైనా కర్రీస్ కానీ ఏం వద్దు, జస్ట్ కర్డ్ రైస్ తిందాం అనుకున్న వాళ్ళు ఉత్తి కర్డ్ రైస్ బదులు ఇలా చేసుకుని తింటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎస్. రెడీ అండి? రెడీ అయిపోయిందండి. ఓకే. నాకు తెలిసి మనం రైస్ లోనే ఎందుకు హ్యాపీగా అలా కూడా తినేయచ్చు అనుకుంటాను, ఎందుకంటే అక్కడ ఆలు అండ్ కాబూలీ శనగలు అవన్నీ వేశారు కాబట్టి టేస్ట్ బాగుంటుంది. చాట్ మసాలా ఇవన్నీ. సో ఆవడ అవి ఎలా తింటారో ఇది కూడా అలా తినేయచ్చు అనుకుంటాను. డైరెక్ట్ తినేసేయచ్చు. సన్నగా తరిగిన టమాటో ముక్కలు. సో కావాల్స్తే కొంచెం అలా అంటే గార్నిష్ కొరకు చాట్ మసాలా, జీలకర్ర పొడి, జీరా పౌడర్, ఇంకొంచెం అనుకుంటే కొంచెం అంటే కలర్, కారం, కొంచెం మనకు ఆ చాట్ ఫీలింగ్ రావడానికి. ఉత్తినే తినాలి అన్నందుకు వేస్తున్నారా లేకపోతే ఇలా వేద్దామని అనుకున్నారా? అంటే లుక్ బాగా కనిపిస్తుంది. ఓకే. ప్రెజెంటేషన్. ఓకే అండి. అండ్ ఇంకోటి, ఇంట్లో ఎప్పుడన్నా ఎవరన్నా చాట్ కావాలి బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసుకుని తినవచ్చండి డైరెక్ట్ గా. చాలా బాగుంటుంది. ఎస్. ఓకే, మరి ఇదైతే రెడీ. మరి మా కోసం కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా అండి. ఒక మోసంబి పట్టుకున్నారు. సో దీంతో ఫ్లవర్స్ చేస్తున్నాను. ఫ్లవర్. ఓకే. సో ఇటువైపు నుండి ఒకటి, ఇటువైపు నుండి ఒకటి. అదేంటి? సరే చూద్దాం. ఇటువైపు నుండి ఓ ఫ్లవర్, అటువైపు నుండి ఓ ఫ్లవర్. పెటల్స్ అండి. ఓకే. ఓకే. సో ఇటువైపు నుండి కూడా సేమ్ అలాగే. భలే వచ్చేసింది షేప్ కరెక్ట్గా. సో కొంచెం గట్టిగా ఉన్న కాయ తీసుకుంటేనే మనకు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అవునండి, లేకపోతే అలా జ్యూస్గా బయటకు వచ్చేస్తుంది. పర్లేదు, కింద గిన్నె ఒకటి పెట్టుకుని ఇలా చేసుకుంటే సరిపోద్ది. జ్యూస్ అయిపోతుంది, కార్వింగ్ అట్లీస్ట్ రాని వాళ్ళు ట్రై చేసినట్టు కూడా ఉంటుంది. అంటే రాకపోయినా జ్యూస్ అయినా ఏదో ఒకటి. ప్లేట్ ఇస్తారా? యా. ఓకే. రైతా చాలా సింపుల్గా
అంటే మీరు చేస్తే ఈజీ, మేము చేస్తే కొంచెం ఆ షేప్ రావడం కష్టం అనుకోండి. ఓకే, మరి చక్కటి కార్వింగ్ తో పాటు చెన్న ఆలు రైతా రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. చెన్న ఆలు రైతా తయారు చేయు విధానం: పెరుగు చిలికి దీనిలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి కలపాలి. దీనిలో ఉడికించిన కాబూలీ శనగలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర వేసి కలపాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని టొమాటో ముక్కలు జల్లి సర్వ్ చేసుకుంటే చెన్న ఆలు రైతా రెడీ. చెన్న ఆలు రైతా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. ఆలు అండ్ చెన్న. పెరుగులో జీరా పౌడర్ అండ్ చాట్ మసాలా ఇవన్నీ కలుపుకొని టేస్ట్ చాలా బాగుంది. దానికి తోడు ఆలు అండ్ చెన్న ఎంత సాఫ్ట్ గా ఉందంటే జస్ట్ ఇలా పెరుగు ఇలానే లోపు ఆలు కూడా కరిగిపోయిందండి. సో రైతా చాట్ ఈ రెండింటి కాంబినేషన్ టేస్ట్ కూడా దీంట్లో తెలుస్తూ ఉంది. నిజంగా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సూపర్ బాగుంది. థ్యాంక్ యూ. ఏమంటే చెన్న ఆలు రైతా చాలా బాగుందండి. నిజంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. గులాబ్ జామున్ సరిగ్గా పొంగకుండా విసిగిస్తున్నట్లయితే గులాబ్ జామున్ని పాకంలో వేసి ఆ గిన్నెని కుక్కర్లో పెట్టి ఉడికిస్తే బాగా పొంగుతాయి.